శ్రీ విద్యా ఛానల్‌కి స్వాగతం అండి. ఈ నెల 16వ తారీఖు ఆగస్టున మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరికీ తెలిసిందే. మనకి సూర్యోదయం సమయానికి ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ పండుగను జరుపుకుంటాం. 16వ తారీఖు మనకి ఉదయాన్నే సూర్యోదయం సమయానికి అష్టమి ఉంది కాబట్టి శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరికీ శుభాకాంక్షలు. అలానే ఈరోజు నేను చెప్పిన విధంగా పూజ చేయండి. మర్చిపోవద్దు. మన సనాతన కాపాడండి. ఉదయాన్నే లేచి చక్కగా కృష్ణుడికి తులసిమాల వేసి, అంటే తులసి ఎంతో ఇష్టం శ్రీకృష్ణుడికి. ఎందుకంటే ఎంత మీరు తులాభారంలో చక్కగా మీరు ఒక్క తులసి దళం ఉంచంగానే ఆయన మన వైపు మొగ్గుతాడు. అందుకని ఆ రోజు కృష్ణుడికి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతిమకి కానీ ఫోటోకి కానీ చక్కగా తులసిమాల వేయండి. అలానే ఆయనకి ఇష్టమైన వెన్న తినిపించండి. ఎందుకంటే వెన్న నైవేద్యం పెట్టండి. అది తర్వాత చిన్నపిల్లలకి తినిపించండి. అలానే అటుకుల పాయసం ఎప్పుడైతే సుధాముడు తన స్నేహితుడు ఇచ్చాడో భక్తుడు, అతనికి సిరి సంపదలను ఇచ్చాడు అటుకుల పాయసాన్ని చేతనే. అందుకని సుధాముడంతటి వాడు అటుకుల పాయసంతో ఎలా కృష్ణుడిని గెలిచాడో అలా ఆ రోజు మీరు చక్కగా కృష్ణుడికి అటుకుల పాయసం వెన్నను నివేదించండి. తర్వాత అందరికీ పంచిపెట్టండి. పిల్లలకి చక్కగా సంతాన వృద్ధి అన్నీ గెలుస్తాము. అలానే అర్జునుడు కృష్ణుడి చెంత ఉండటం వల్లే రథసారథిగా ఉండి అర్జునుడికి కృష్ణుడు అంతటి కౌరవ సైన్యాన్ని గెలిచాడు. పాండవులు గెలిచింది కృష్ణుడి వల్లే. అలానే ద్రౌపది వస్త్రాభరణప్పుడు కృష్ణుడు అండగా ఉండి చక్కగా ఆమెకి చీరను అందించి కష్టాలను ఎలా దాటిచ్చాడో మన యొక్క ఈ కష్టాల కడలిలో కూడా ఆయన చెయ్యి మనకి ఆపన్న హస్తం తిరుగుతుంది. అయితే ఎవరైతే ఈ అష్టమి తిథి రోజు ఆయన పుట్టినరోజు ఎవరైతే కొలిచి ఆయనకి ఇష్టమైనది పెడతారో తొందరగా సత్ఫలితాలు వస్తాయి. కానీ మనం ఆయన పుట్టినరోజు గుర్తుపెట్టుకొని చేసుకోవడం వల్ల చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. అలానే నెమలికని ఇంట్లో ఎక్కువ మీరు పెట్టుకోవడం వల్ల ఆయన కృష్ణుడి యొక్క మోహన శక్తి వల్ల సంసారంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత, వైవాహిక జీవితం బాగుంటుంది. నెమలికని ఎక్కువ దర్శించండి. కృష్ణుడికి ఆ రోజు సమర్పించండి వెన్న, అటుకుల పాయసం. కృష్ణుడు వాళ్ళందరికీ సత్ఫలితాలు పొందాలని కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి అమ్మా. ఒక కామెంట్ హరే కృష్ణ అని పెట్టండి. తర్వాత ఈ కృష్ణాష్టమి రోజు మీరు చక్కగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని చక్కగా వీలైన సార్లు పఠించండి. లేదా భగవద్గీత వినండి, లేదా భాగవతం చదవండి. శ్రీకృష్ణ లీలలన్నీ చూడండి. ఆ మోహన శక్తి మీకు వచ్చి అన్ని కార్యాలు మీకు దిగ్విజయాలను కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.